పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, శుభోదయం. ఈనాడు మనం పునీత ఎలియేతెరియాస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత ఎలియేతెరియాస్ గారు ఇటలీ దేశంలో 6వ శతాబ్దంలో జీవించారు. వీరు నిడారంబరతకు, పశ్చాత్తాప హృదయానికి ప్రతీక. వీరు పరిశుద్ధుడైన ఎలియూతెరి తాతయ్య అని ప్రేమగా పిలువబడుతూ ఉంటారు. భక్తి విశ్వాసాలు మెండుగా కల గురువు. అట్టి వీరిని స్పాలెట్టో పట్టణ దాపులోని పునీత మార్కు మఠాలయంనకు పెద్దగా వ్యవహరింప ఎంపిక చేయబడ్డారు. ఒకసారి ఎలియూతెరి స్వామి ఒక కాన్వెంట్లో మఠవాసులకు ఉపదేశాలు ఇవ్వటానికి వచ్చారు. అక్కడ ఆ రాత్రి బస చేసినప్పుడు వారి దగ్గరకు ఒక అభాగ్య పిల్లవాణిని తీసుకొని రావటం జరిగింది. ప్రతిరోజు రాత్రి ఆ పిల్లవాణ్ణి ఒక దుష్టాత్మ పట్టి పీడిస్తూ ఉందని, కాన అతన్ని గురువు జాగ్రత్తలో ఉంచాలని తమ కోరికను వెల్లడించారు. ఆ రాత్రి ఆ పిల్లవాడు ఎటువంటి కలత లేకుండా హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిన పిదప పరిస్థితిని గమనించిన ఎలియూతెరియాస్ గారు, ఈ బాలుడు దైవ సేవకుల మధ్యలో ఉన్నాడు, అందుకే అతన్ని చేరటానికి దయ్యానికే ధైర్యం లేకపోయింది అని తెలిపారు. ఈ మాటలకు దుష్టాత్మ కంగు తిన్నాడు. తిరిగి యథాప్రకారం ఆ బాలుణ్ణి పట్టి పీడించటం మొదలుపెట్టాడు. అందుకు ఎలియేతెరి గురువు తమ తప్పును గ్రహించి వెంటనే ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టారు. అక్కడి మఠవాసునులు కూడా వారితో కలిసి ప్రభువుని బ్రతిమాలుకున్నారు. ఆ దయ్యము బాలుని శాశ్వతంగా వదిలిపోయేంత వరకు ప్రార్థనలు కొనసాగాయి. బాలుడు స్వేచ్ఛాపూరితుడై క్షేమంగా తల్లిదండ్రులను చేరుకున్నాడు. ఇంకెప్పుడు ఏ దయ్యము దరిచేరలేదు. పేదరికం యొక్క అంతరార్గాన్ని నేను వెదకి కనుగొన్నాను అని పునీత ఎలియేతెరి గారు పశ్చాత్తాపం గురించి చెప్పారు. కోపం, గర్వం, సోమరితనంను అసహించుకుంటూ ఎన్నో రోజులు కృషి చేసి పాపాన్ని దరిచేరనీయలేదు. నన్ను నేను ప్రేమించుకొనడాన ఆధ్యాత్మికంగా వికృత రూపం ధరించాను. నేను అనే అహంకార భావాన్ని కట్టడి చేశాను. అప్పుడే పాప పశ్చాత్తాపం అనే సుగుణాన్ని అలవర్చుకున్నాను అని అడిగిన వారికి చెప్తూ ఉండేవారు ఆ మహనీయ పుణ్యాత్ముడు. ఒక పర్యాయము పునీత గ్రెగొరీ గణుడు అనగా పెద్ద గ్రెగొరీ జగద్గురువులు ఒక శనివారం రోజున అధిక బలహీనత నీరసం వల్ల ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నట్లు పునీత ఎలియేతెరి గారికి తెలియజేశారు. తనతో పాటు పునీత ఆంద్రేయ దేవాలయంకు వచ్చి దైవ ప్రార్థనలో తమ స్వస్థతకై వేడుకోవలసిందిగా కోరారు. విశ్వాసులందరితో కూడి ఎలియేతెరి గారు పాప పశ్చాత్తాప ప్రార్థనలు సలిపారు. కన్నీటితో ప్రభువును వేడుకొన్నారు. మరికొంతసేపటికి జగద్గురువులు దేవాలయం నుండి వెలుపలకు వచ్చి ప్రజలను కలుసుకొని తన దేహంలో తెలియరాని శక్తి ఆకస్మికంగా ప్రవేశించిందని, తాను కూడా ఉపవాసం ఉండగలనని పలికి ఉపవాస ప్రార్థనలో మునిగిపోయారు. ఎలియూతెరి గారు భక్తి ప్రార్థనలకు హృదయంలోనే కృతజ్ఞతలు తెలుపుకొని దేవునికి ధన్యవాదాలు అర్పించారు. పునీత ఎలియూతెరి గారు రోములో ఉన్న పునీత ఆంద్రేయ మఠాలయంలో క్రీస్తు శకం 585వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. ధ్యానాంశం: దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన నా హృదయమే. పశ్చాత్తాపపూరితంను వినయాన్వితమునైన హృదయంను నీవు అనాధారం చెయ్యవు. యేసుక్రీస్తు శిలువను చూసి నీవు సిగ్గుపడవద్దు, దాచిపెట్టవద్దు. బహిరంగంగా నీ నోటిపై ముద్రించు. ఆ రాజ్య చిహ్నాన్ని చూసి సైతాను వణికిపోతూనే పారిపోతాడు.